హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు అంటే 2019 డిసెంబర్ 31 వరకు ఆర్టీసీ ఉద్యోగులుగా, అధికారులుగా ఉంటూ పదవీ విరమణ చేసిన వారికి ఓ సౌకర్యం ఉండేది. ఒకవేళ వారిలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు ఖర్చులు ఇచ్చేవారు. అయితే ఆ అంత్యక్రియ ఖర్చులు ఇప్పుడు 15,000 నుంచి 25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ డబ్బుల్ని పెంచుతూ ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఆర్టీసీ ఉద్యోగులు అధికారులుగా ఉండి లేకపోతే పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా అంత్యక్రియ ఖర్చులు అయితే 15,000 నుంచి 25,000 వరకు పెంచారు ఫ్రెండ్స్. అలాగే తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి మరణించిన ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇప్పటికే చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల ఖర్చు కింద 15,000 ఇచ్చి ఉంటే మిగిలిన 10,000ను కూడా ఆయా కుటుంబాలకు అందజేస్తారు. అంతేకాదు, ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఆర్టీసీ ఎండీ శుభవార్త చెప్పారు. మ్యాన్ పవర్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు తప్పనిసరిగా ప్రమాద బీమా సదుపాయం కల్పించేలా ఆదేశించారు. దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అయితే ఉత్తర్వులు ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ ఒక్కో ఉద్యోగికి 10 లక్షలకు తక్కువ కాకుండా ప్రమాద బీమా పాలసీ కల్పించాలని ఉత్తర్వుల్లో ఎండీ పేర్కొన్నారు. అంతేకాదు, కొత్తగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం పిలిచే టెండర్లో ఖచ్చితంగా ఈ నిబంధనను చేర్చబోతున్నానన్నారు. అలాగే ఇప్పటికే టెండర్ పొందిన కాంట్రాక్టర్ కూడా ఈ నిబంధనను అదనంగా చేర్చాలని ఆదేశించారు. మరోవైపు ఆర్టీసీలో పనిచేస్తున్న 7,300 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం నేరుగా జీతాలు ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం కోరుతుంది. సో ఫ్రెండ్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి ప్రమాద బీమా 10 లక్షలకి తక్కువ కాకుండా ప్రమాద బీమా పాలసీ చేయాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.